జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన గురించి వార్త బయటకు వచ్చినప్పుడు అనేక మంది ఆయన అడ్డుకోబోతున్నారన్న వార్తలు అయితే వచ్చాయి. ఈ వార్తలు ఎవరు పుట్టించారో తెలియదు కానీ ఛాన్స్ అయితే ఉండింది. అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని డిమాండ్ చేస్తా కొంతమంది, అలాగే తిరుమల లడ్డూకు జరిగిన అపచారం గురించి ఆయన నిలదీయడానికి కొంతమంది అడ్డుకునే అవకాశం ఉంది. అయితే దీన్ని డెఫినెట్గా వాళ్ళు బెనిఫిట్గా తీసుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినా అక్కడే ధర్నా చేసి తిరుమల దర్శనం అయ్యే వరకు వెనక్కి వెళ్ళనని, అలాగే ఎవరైనా ప్రజలు అడ్డుకున్నా సరే దాన్ని సానుభూతి కింద మలుచుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో వీళ్ళు స్పెషలిస్టులు కదా. ఈయన రాజకీయ జీవితమే ఆ విధంగా స్టార్ట్ అయింది కదా. ఈ విషయాలన్నీ గమనించారేమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని అడ్డుకోవద్దని పిలిపించారు. అలాగే డిక్లరేషన్కి సంబంధించి కూడా ఎవరు పట్టుబట్టొద్దని, అది టీటీడీ అధికారులు మాత్రమే చూసుకుంటారన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో దాని గురించి మనం మాట్లాడదాం. తిరుమల జగన్ పర్యటన రద్దయింది.